రాజకీయాలపై ఉత్కంఠ రేగుతున్న వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరో ట్వీట్ చేశారు. ఎవరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలమన్నారు. జడ్జి అయినా అధినేత అయినా తనతో పాటు ఎవరైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. మాట ఇచ్చినప్పుడు వారి మాట నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి అంటూ పోస్ట్ చేశారు. కర్ణాటక సీఎం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ డీకే చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక రాజకీయాలపై ఉత్కంఠ రేగుతున్న వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరో ట్వీట్ చేశారు. ఎవరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలమన్నారు. జడ్జి అయినా అధినేత అయినా తనతో పాటు ఎవరైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. మాట ఇచ్చినప్పుడు వారి మాట నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి అంటూ పోస్ట్ చేశారు. కర్ణాటక సీఎం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ డీకే చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ట్వీట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, లక్ష్మీదుర్గ కర్ణాటకలో సీఎం మార్పు అనే విషయం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇటు డీకే శివకుమార్ తన సీఎం గా ఉండాలంటూ అందరితోనూ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు హైకమాండ్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. హైకమాండ్ దీని మీద స్పందిస్తూ కూడా త్వరలోనే ఇరు నేతలతో పాటు పార్టీ హైకమాండ్ మొత్తం కూడా చర్చించి దీని మీద త్వరలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కర్ణాటకకు సంబంధించిన మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్తూ కూడా చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ కూడా దీని మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఇటు ఏఐసిసి అధ్యక్షుడు కర్ణాటక వాసి అయిన మల్లికార్జున ఖర్గేతో కూడా దీని మీద చర్చిస్తున్నారు. పవర్ షేరింగ్ పద్ధతిలోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ షేరింగ్ పద్ధతిలో ఇటు డీకే శివకుమార్ కానీ అటు సిద్ధారామయ్య కానీ ఇరువురికి 2.5 సంవత్సరాలు సీఎం పదవి కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆ సమయంలో తొలుత సిద్ధారామయ్యకి ఇవ్వడంతో ఈ నెల నవంబర్ 20వ తారీఖు 2.5 ఏళ్లు పూర్తి కావడంతో డీకే శివకుమార్ సీఎం గా అవ్వాలని చెప్పి పట్టుబట్టడం జరుగుతుంది. ఇటు హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొచ్చడంతో పాటు కూడా తానుకు సంబంధించిన నాయకులను కూడా ఢిల్లీకి పంపిస్తూ హైకమాండ్ తో చర్చలు జరిపిస్తున్నారు. మరోవైపు ఢిల్లీకి ఇటు సిద్ధారామయ్యకి సంబంధించిన నాయకులతో కూడా చర్చలు జరుపుతూ కూడా తాను సీఎం పదవికి కోసం తీవ్రంగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.